అధ్యక్షులు సుప్రసిద్ధ కవి, జాతీయ స్థాయి సినీ గేయ రచనలో పురస్కారాన్ని పొందినటువంటి మహానుభావులు, మిత్రులు, ఇటీవల మరో సంచలనాన్ని సృష్టించినటువంటి గొప్ప కవి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. ఏమిటి ఆ సంచలనం అంటే శ్రీ శూద్ర గంగ, అద్భుతమైనటువంటి దీర్ఘ కావ్యం. దాన్ని మనందరం చదువుదాం. ఈనాటి ముఖ్య అతిథి మా అందరి గురువర్యులు. నేను ఇవాళ సాహిత్యంలో అడుగులు వేస్తున్నామంటే మమ్మల్ని చీరదీసి ఆశీర్వదించి నానీల సింహద్వారం ద్వారా కవిగా పరిచయం చేసిన మాన్యులు, పెద్దలు, సుప్రసిద్ధ కవి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఒక్కటేమిటి వారి గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. డాక్టర్ ఎన్ గోపి గారు నానీల ప్రపంచంలో లేక నానీల ప్రక్రియను వర్ధమానులు, ప్రవర్ధమానులు అందరూ ఆదరించారు, చేరదీశారు. గ్రంథాల రూపంలో అనేక గ్రంథాలు వచ్చిన ఇంకా వస్తూనే ఉన్నాయంటే ఆ ప్రక్రియ కాలానికి ఎదురుండి ఎంత అద్భుతంగా నిలిచిందో మనందరికీ తెలుసు. వారు గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. మా బాబు పెళ్లికి కూడా వచ్చి ఆశీర్వదించారు. అంతటి గొప్ప మనిషి వాళ్ళ ఈ ఉదయ సాహితీ మా సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి గ్రంథావిష్కరణ చేసినందుకు మొట్టమొదట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాటి కథానాయకుడు, మనందరి మనసును దోచినటువంటి కవి. నేను ఆశ్చర్యపోతున్నాను. సాహిత్య సభల్లో పెద్దలందరికీ కూడా తెలుసు హైదరాబాద్ సభలు ఎట్లుంటాయి, జిల్లాలు ఎట్లుంటాయి. వేదిక మీద ఎంతమంది ఉన్నారో వేదిక ముందు అంతమంది ఉండడం కొంచెం కష్టంగా ఉన్నటువంటి కాలంలో మౌనశ్రీ గారికి ఇంతమంది వచ్చారంటే ఆయన పరివారం, బలగం, ఆయన వ్యక్తిత్వం, ఆయన మూర్తిమత్వం, ఆయన స్నేహం అన్నీ ప్రతిఫలించేలా ఇవాళ ఇంతమంది వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మన ముఖ్య అతిథి గారు అయితే చాలా సంతోషపడుతున్నారు సభను చూసి. మౌనశ్రీకి ఉన్న వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ మాట్లాడుతున్నారు. అలాగే నేను అమితంగా అభిమానించేటువంటి శ్రీ బైస దేవదాస్ గారు, ఇద్దరు ముఖ్యమైన వారి వారు నా మీద వేదిక మీద ఉన్నారు. నన్ను కవిత్వంలోకి తీసుకొచ్చినటువంటి వారు ఆచార్య ఎన్ గోపి గారు. నన్ను సమీక్షలు రాయించి మొట్టమొదటి సమీక్షలు అచ్చు వేసింది బైస దేవదాస్ గారు. 1400 పైగా సమీక్షలు రాయగలిగానంటే దీని వెనక నన్ను ఎంతో ఆత్మీయంగా నడిపించినటువంటి మాన్య మిత్రుడు శ్రీ బైస దేవదాస్ గారు. కార్ఖాన కాదు, కార్యశాల. ఒక్క మాట అద్భుతంగా చెప్పారు గోపి గారు, కల్పవృక్షం. నిజంగా ఇవాళ కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎవరు వారు వీరు రాజకీయాలతో, పార్టీలతో, మతాలతో, కులాలతో నిమిత్తం లేకుండా అందరినీ ఆదరించే ఏకైక పత్రికకు మనకు కనిపించేది లేనిజం సంపాదకులు బైస దేవదాస్ గారు. ఇవాళ ఈ గ్రంథాన్ని చాలా విశ్లేషణాత్మకంగా విశ్లేషించినటువంటి సోదరిమణి నెల్లుట్ల రమాదేవి గారు. రమాదేవి గారి భాషణాలు మనం వినాలంటే డాక్టర్ అమృతలత గారి అపురూప పురస్కారాలకు వెళ్ళాలి మనం. వారి సమక్షంలోనే నాకు డాక్టర్ అమృతలత గారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఆ సభలో నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు అమృతలత గారు. అలాగే వేదికపై ఆసీనులైనటువంటి శ్రీనివాసరాజు గారు గ్రంథాన్ని అంకితం తీసుకున్నారు. ఆయన గురించి చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అంకితం పేజీలో రాశారు. ఈ జనారణ్యంలో, జనసమూహంలో చూస్తున్నప్పుడు ఒక అపురూపమైనటువంటి ఆభరణంగా లభించినటువంటి మనిషి శ్రీనివాసరాజు గారు అన్నారు. అలాగే సాహిత్య ప్రకాష్ గారు, మా శ్రీదేవి గారు, అన్నిటికీ మించి మా ఉదయ సాహితీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు, శ్రీమతి సునంద గారి నేతృత్వంలో నడుస్తున్న సంస్థకు మీరు ఇంత పెద్ద మొత్తం వచ్చి ఆదరించినందుకు సంతోషంగా. దీనికి కారణం సంస్థ కాదు,
మా మల్లిక్ గారే అని చెప్పి చెప్తున్నాను. మా మల్లిక్ అని ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఉండేది హైదరాబాద్ ఒకటే వాడాలి. సాహిత్య ప్రకాష్కి ఎట్లయితే ఖాళీ ఈశ్వరీలో అనుబంధం ఉందో అట్లా మాకు కూడా అనుబంధం ఉంది. భావనానగర్లోని వాకింగ్కి వచ్చి కలుసుకుంటూ ఉంటాం, మేము అక్కడ విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. నాకు ఒక అదృష్టం ఏమిటంటే మౌనశ్రీ గారు రాసిన అన్ని గ్రంథాలకు సమీక్షలు రాశాను. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆచార్య ఎన్ గోపి గారు పొందినటువంటి పురస్కారాన్ని ఇచ్చినటువంటి సంస్థ సాహితీ గౌతమి సాహితీ సంస్థల సమాఖ్య కరీంనగర్ నుండి వారికి సినాయ కవితా పురస్కారం వచ్చింది. సినీ గేయాలు రాస్తున్నారు, సీరియల్ రాస్తున్నారు, అన్ని రాస్తున్నారు. కానీ మొట్టమొదట మన అశోక్ తేజ గారు చెప్పినట్లు వారు కవిత్వం రాశారు. మల్లిక్ గారు కూడా కవిత్వమే ముందు రాశారు. అద్భుతమైనటువంటి కవి. ఈ అగ్ర కవుల సరసన ఎప్పుడో నిలిచారు. ఎందుకోసం ఈ మాట మాట్లాడుతున్నానంటే నిజంగా ఆయన కవిత్వం మనం చదివినట్టయితే సినారే కవితా పురస్కారం పొందినటువంటి వాళ్ళందరి అనుభవం ఏమిటంటే జాతీయ అవార్డు కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు అది వస్తే. అటువంటి గొప్ప పురస్కారాన్ని పొందారు. మా నాన్నగారి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని కూడా ఆయన పొందారు. ఒక విశేషం ఏమిటంటే ఇంకొకటి ఇప్పుడు చెప్పదలుచుకున్నది, ఈ గ్రంథానికి నాకు ఎంత అదృష్టం ఉంటుంది తప్ప దీనికి సంపాదకులుగా నన్ను ఎంపిక చేసుకున్నాను. యూ డోంట్ ఫైండ్ మై నేమ్, ఓన్లీ యూ విల్ గెట్ 1 పేజ్. ఆ బ్యాక్ పేజీలో కనబడుతుంది రీజనల్ దాస్యం సేనాలు. అది ఆయనకు నా మీద ఉన్న గౌరవం, స్నేహం. అనేక మంది ఉన్నారు పెద్దవాళ్ళు సాహితీ లోకంలో, మరి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదు కానీ నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో నన్ను సంపాదకులుగా పెట్టుకున్నందుకు నేను మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక పెద్దలు గోపి గారు చెప్పారు 8:30 క్లోజ్ కావాలి, సభ ఉచితం తెలిసి నిర్వహించడం వల్ల మేమే కనుక ఎక్కువసేపు మాట్లాడాను. కవిత్వంలోని విశేషాలు ముఖ్యంగా ఆచార్య ఎన్ గోపి గారే చాలా విశ్లేషణ చేశారు. అంతకంటే మిస్ అయిన అన్నింటినీ కూడా ఏర్చి కూర్చి అద్భుతమైనటువంటి విశ్లేషణ రమాదేవి గారు చేశారు. ఇంకా దేవదాస్ గారు మాట్లాడాల్సింది. ప్రతి కవిత ఎడిటర్గా నేను చదివాను. కొన్ని చోట్ల ఇట్లా మనము సార్వజనీయంగా రాస్తే బాగుంటుంది అన్నప్పుడు కూడా ఎంతో వినయంతో అంగీకరించారు ఆయన. నేనన్నాను, మీరు రాసేది వివాదాస్పదం కాకుండా చాలు, నాకు చూపించాల్సిన అవసరం లేదని కూడా అన్నాను మల్లిక్ గారు. కానీ అట్లా వినలేదు. ఇద్దరం అక్కడ భావనానగర్ వాకింగ్లోనే కూర్చొని దాన్ని సమీక్షించుకుని ఇలా తీసుకొచ్చాం. ప్రతి కవిత రమాదేవి గారు ప్రస్తావించిన శ్రీమతి గారి మీద రాసిన కవితల్లో చాలా బాగున్నాయి. ఒక్క కవిత చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే గంట సేపు కూడా మాట్లాడవచ్చు, అది భావ్యం కాదు. ఒకటే కవిత చదివి నేను ముగిస్తాను. ఈ సందర్భంగా మా సంస్థ పక్షాన మా మల్లిక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క కవిత చదువుతాను. మనందరం చాలా సీరియస్గా ఉన్నాం. మనందరం ఒకసారి మన ఇళ్ళన్నీ గుర్తుకొస్తాయి. మన ముందర శ్రీమతిని దృశ్యమానం చేశారు. ఎట్లా ఉంటుంది ఆ సందర్భం? ఏ కవిత కానీ రచన కానీ ఆ రచనను చదువుతున్నప్పుడు మనం ఓహో ఇది నాకు సంబంధించిందే, నాకు కూడా జరిగింది అని భావన కలిగింది అనుకోండి, అది గొప్ప రచన. సో అటువంటి గొప్ప రచన ఒకటి నేను చదవబోతున్నాను. దయచేసి అనేది భావించవద్దు, తొందరగా ముగిస్తాను, ఈ రిపిటేషన్ కూడా చేయను. చలికాలం గొడవ బాగా నచ్చింది నాకు. చలికాలం గొడవ మనందరికీ అప్రమత్తం చేస్తున్నాడు మనందరినీ. చలికాలం భార్యతో గొడవ పడటం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఆమె మరుక్షణం నుండి మంచుగడ్డలా కఠినమై ఇంట్లో మొగుడు ఉన్నాడనే మాటే మర్చిపోతుంది. సూర్యుడు నెత్తి మీదికొచ్చాక నిద్రలేచి మాడు ముఖం వేసుకొని చిక్కుపడిన జుట్టుతో దర్శనమిస్తుంది. రిపీట్ చేస్తలేదు, ఇంకా రిపీట్ చేస్తే బాగా వస్తుంది. మా గోపి గారు చెప్పారు, నాణ్యత చదివేటప్పుడు ఎట్లా చదవాలి ఇదంతా నేర్పారు మాకు. ఉన్నట్టుండి ఎన్నడూ లేని విధంగా వంటగదిలో గిన్నెలు మాటిమాటికి కింద పడుతూ కర్ణ కఠోర శబ్దాలు వినబడుతుంటాయి. నిజమే కదా? అవి నా సృజనాత్మక పనులకు ఆటంకం అవుతుంటాయి. ఒక కవి కదా రాస్తుంటే ఇవన్నీ. తను నా మీద కక్షతో కుక్కలకి పిల్లులకి సపర్యలు చేస్తూ నన్ను పూచిక పుల్లలా చూస్తుంది. పొద్దస్తమానం టీవీ చూస్తూ నాకు ఏమీ పెట్టకుండా కరకరమని శబ్దాలు చేస్తూ ఏవేవో ఆర్డర్లు పెట్టుకొని తింటుంది. ఇక చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను చదువును ఆపేస్తున్నాను. మామిడి హరికృష్ణ గారికి స్వాగతం. వేదిక